ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తారు. నీరు అందక ఎండిన పంటలను పరిశీలిస్తారు. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బాధిత రైతులను కలిసి మాట్లాడతారు. కేసీఆర్ ఎండిన పొలాల పరిశీలన, జిల్లాల పర్యటన అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, ఏదైతే మా సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కూడా ఈ రోజు ఒక యాత్ర చేపట్టనున్నారు. ఈ గజ్వేల్ నుండి తన వ్యవసాయ క్షేత్రం మీదుగా బయలుదేరి జనగామ జిల్లాలో ఉన్నటువంటి దేవరుప్పల మండలానికి చేరుకుంటారు. ఆ దేవరుప్పల మండలంలోని దారవత్తండ, ధర్మవరం గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వారి కష్ట సుఖాలకు అండగా నిలిచేందుకు కూడా కేసీఆర్ ఈ రోజు బయలుదేరడం జరిగింది. దాదాపు అంటే ఈ సీజన్ లో దాదాపు చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోవడం జరిగింది. వారందరికీ రైతులకు భరోసాగా నిలిచేందుకు మాత్రం కేసీఆర్ ఈ యాత్ర చేపట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. అక్కడి నుండి కూడా ఏదైతే దేవరుప్పల మండలంలోని ఆ గ్రామాలు సందర్శించిన అనంతరం కూడా నేరుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, తర్వాత నల్గొండ జిల్లా హాలియా వెళ్లి ఎండిన పంటలను కూడా పరిశీలిస్తారు. వారితో పాటు అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు మాత్రం కేసీఆర్ నిశ్చయించుకున్నారు. రైతు ఏడవకుండా ఉండడమే తన లక్ష్యం అని కూడా గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఈ యాత్ర కూడా రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాత్రం ఈ రోజు యాత్ర చేపట్టారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.